హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేస్తున్నారో చెప్పండి, ఎందుకంటే ఓటింగ్లో చాలా మార్పులు వచ్చాయి దానికి. ఇంకా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి దూసుకుపోతోంది తనుజ. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. హై మార్జిన్తో ఫస్ట్ ప్లేస్లో తనుజ అయితే ఉంది. ఇంకా ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఇమాన్యువల్, డీమన్, సంజన గారు, వీళ్ళ ముగ్గురు పోటీ పడుతున్నారు వీళ్ళైతే. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతన్నా డీమన్కి వేస్తున్నారు ఓట్లయితే, ఎందుకంటే కామనర్ ఈ మధ్య కొంచెం కలిసే మాట్లాడుతున్నారు. ఎపిసోడ్లో కూడా చూసే ఉంటారు. డీమన్కి నేను సపోర్ట్ చేస్తున్నా, అందుకే అది ఫ్యాన్స్ చూసి మా ఓడే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఓట్లు వేయచ్చు కదా అని వేస్తున్నారు. నేను ఒక పోల్ పెట్టా, డీమన్కి 50% వరకు ఓట్లు పడ్డాయి. ఎవరెవరు ఉన్నారు? డీమన్, ఇమాన్యువల్, సంజన గారు, బర్నీ గారు, వీళ్ళ నలుగురిని పెట్టా. 50% ఓట్లు డీమన్కే పడ్డాయి. ఎంతలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ సెకండ్ ప్లేస్ డీమన్, సెకండ్ ప్లేస్ ఇమాన్యువల్, సెకండ్ ప్లేస్ సంజన గారు, ఇలా చెప్పొచ్చు. ఇమాన్యువల్ ఓటింగ్ అయితే పూర్తిగా తగ్గింది. ఈ మధ్య ఏదైతే సంజన గారితో జరిగిందో దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే పడింది. సంజన గారికి కొంచెం పాజిటివ్ అయితే అయింది, ఎందుకంటే అందరూ ఆమెనే టార్గెట్ చేస్తున్నారని ఓట్లు అయితే బాగా పడుతున్నాయి ఆమెకి. ఇంకా డీమన్కి అయితే ఇక్కడ కళ్యాణ్ ఓటింగ్ కూడా కలిసి వచ్చింది. ఈ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎవరు సెకండ్ అని చెప్పలేము. అంతలా పైకి కిందకి ఒకసారి సెకండ్లో ఉంటే ఒకసారి సెకండ్లో ఉన్నారు. ఇమాన్యువల్, డీమన్, సంజన గారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. ఆ తర్వాత లాస్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. ఈసారి ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే ఖచ్చితంగా సుమన్ శెట్టి అన్నే అవ్వాలి. ఇంతకుముందు కూడా ఓట్లు అయితే సుమన్ శెట్టి అన్న లిస్ట్లో ఉన్నాడు, కానీ రీతు అయితే ఎలిమినేట్ అయింది. చూద్దాం, ఈసారి నాకు తెలిసి సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ చేసి టాప్ 6 పెట్టేకే ఎక్కువ అవకాశం ఉంది. సంజన గారిని కూడా నాకు తెలిసి టాప్ 6లో పెట్టుకుంటారు.